వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరూ బాగానే మనస్ఫూర్తి కోరుకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వారు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మిల్క్ ఫ్రూట్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేయబోతాను. చేసే విధానం మీకు చూపిస్తాను. ఇక్కడ పప్పాయ ఒలుచుకొని సన్నగా తరుముకొని పెట్టుకున్నాను. అనార్ ఒలుచుకొని పెట్టుకున్నాను. తగినంత అరటి పళ్ళు, పెద్ద ప్యాకెట్, చిన్న గిన్నె కస్టర్డ్, తగినంత షుగరు, కాజు, బాదం తీసుకున్నాను. మీకు కారంగా ఫ్రూట్ అయితే వేసుకోవచ్చండి. నాకు ఎంత ఉంది కాబట్టి దీంతో మనకు సరిపోతాయి మనకి. ఇప్పుడు నేను పప్పాయ చిన్న గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలు వేసుకుంటున్నాను. ఇవన్నీ మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. మనం ఇక్కడ చాలా మెత్తగా పట్టుకోవాలండి. మెత్తగా ఇప్పుడు మీకు చూపిస్తాను తీసి. ఇలాగ మెత్తగా పట్టుకోవాలండి. ఇలా మెత్తగా పెట్టుకుంటే మాకు చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది పక్కన పెట్టేసి మనం కస్టర్డ్ తీసుకోవాలండి. మనం ఒక గిన్నె తీసుకుని దాంట్లో కస్టర్డ్ వేసినాక కొద్దిగా మనం వాటర్ వేసి కలుపుకోవాలండి. పతలాగా కలుపుకోవాలా. ఇవి ఉండలేకుండా కలుపుకోవాలండి. ఉండాలంటే బాగుండవు. పొయ్యి మీద పెడితే అన్ని ఉండలేకపోతాయి మనకు. ఇలా కలుపుకోవాలా. పతలాగా కలుపుకునేయాక మనము చూడండి, నేను పతలాగా కలుపుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడైనా గ్యాస్ అని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుంటాను. గ్యాస్ మీద పెట్టుకుని కొంచెం మనము దీనికి బాయిల్ చేసుకుందామని కొంచెం కలర్ చేంజ్ వరకు దీనికి కుక్ చేసుకోవాలి. మనము ఎప్పుడే కానీ సిమ్లో పెట్టుకోండి. ఇది హైలో పెట్టుకుంటే అంతా కాలిపోతుంది, మనకు చేతికి దొరకదు. చూడండి ఇలా కలర్ మారిపోయింది. ఇప్పుడు నేను దించుకుంటున్నాను కింద. దీంట్లో గ్లాస్ తీసుకోవాలి. మనకు ఎన్ని గ్లాసులు అయినా తీసుకోవచ్చు. నేను 4 గ్లాసులు తీసుకుంటున్నాను. ముందు గ్లాస్లో కస్టర్డ్ వేసుకోవాలి మనము కొద్దిగా. చూడండి 4 గ్లాసులో 4 కస్టర్డ్ వేసుకున్నాను. ఇప్పుడు అనార్ వేసుకుంటున్నాను. ఇక్కడ అనార్ అన్ని గ్లాసుల బరబ్బర్ వేసుకోవాలండి. తక్కువ ఎక్కువ వేసుకోకుండా బరబ్బర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది. బయట నుంచి తెచ్చుకునే దానికన్నా టేస్ట్ బాగుంటుంది. మన పిల్లలు ఫ్రూట్ తిండికి ఎంత గారాలు చేస్తుంటారని ఇలా చేసి పెడితే నిజంగా వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది కూడా. దీనికి అన్ని ఫ్రూట్లు అన్ని పోషకాలు ఉంటాయండి మనకు. మీరు పిల్లలకు తప్పగా ట్రై చేయండి. ఇప్పుడు పాలు వేసుకునేయాక నేను అరటిపండు వేసుకుంటున్నాను. చూడండి అన్ని దాంట్లో అరటిపండు వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం దీంట్లో తగినంత పప్పాయ వేసుకోవాలా. ఇక్కడ అన్ని దాంట్లో పప్పాయ వేసుకుంటున్నాను. అన్ని గ్లాసులో నేను పప్పాయ వేసుకున్నాక మళ్ళీ కస్టర్డ్ వేయాలండి. పైనుంచి ఒక్కొక్క చెంచా అన్ని దాంట్లో కస్టర్డ్ వేసుకోవాలా మనము. చూడండి కస్టర్డ్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఏమైనా పప్పాయ పేస్ట్ ఉంటుంది కదండి, దీంట్లో అన్ని గ్లాసులు వేసుకుంటున్నాను పప్పాయ పేస్ట్. ఇప్పుడు దీని మీద మళ్ళీ పాలు వేసుకోవాలండి. మనం ఇష్టపై ఒక్కొక్కటి అన్నీ వేసుకుని రావాలా దీంట్లో. చూడండి అన్ని ఫుల్ నింపేసినాను. ఇప్పుడు కాజు బాదం వేసుకుంటున్నాను. దీంట్లో మనం చాక్లెట్ అయినా వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. నేను కాజు బాదం వేసుకున్నాక కొద్దిగా నేను పైనుంచి చాక్లెట్ వేస్తున్నాను. మా పిల్లలకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం. మన పైనుంచి మనం చాక్లెట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మన పిల్లలకు చాక్లెట్ ఇంకా నచ్చుతుంది. ఇప్పుడు చాక్లెట్ వేసుకున్నాక నేను 2 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చాలా టేస్ట్ చాలా హెల్తీగా ఉంటుంది. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది మీకు కూడా నచ్చుతుంది, పెద్దలకి చిన్నలకి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.